హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన మరో నలుగురికి చేరువ అవుతుంది. ప్రతి ఒక్క మహిళకి కూడా టైలరింగ్ గురించి కనీస అవగాహన ఉండాలి అనేది నా కోరిక. నా ఈ చిన్ని ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములు అవుతారని ఆశిస్తాను. ఇప్పుడు నేను మీకు బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చూపించబోతున్నాను. ముందుగా బోట్ నెక్ని ఇలా పేపర్ మీద కట్ చేసుకొని ఆ తర్వాత లైనింగ్ పీస్లో కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది. బ్లౌజ్లో బ్యాక్ లెంత్ ఎంత ఉన్నది కొలుచుకోవాలి. ½ ఇంచు ఖర్చుతో కలిపి 13.5 బ్యాక్ లెంత్ ఉంది. నడుము లూజ్ 27 ఇంచులు వచ్చింది. దీనికి 10 ఇంచులు కలుపుకొని 1/4 చేయాలి. 9.5 వస్తుంది. ½ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం కలుపుకొని 9.30 నడుము లూజ్ పెట్టుకోవాలి. పైవైపున తీసుకున్న నడుము కొలత దగ్గర గీత కొట్టుకోవాలి. అలాగే లూజ్ దగ్గర కూడా గీత కొట్టుకోవాలి. నెక్ కోసం 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ కోసం 3 ఇంచెస్. చాంకా డౌన్ కోసం 6 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ డాట్ని రెండు వైపులా ఇలా గీత కొట్టుకోవాలి. అలాగే నెక్ కోసం 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఈ 3 ఇంచెస్ని కూడా రెండు వైపులా కలుపుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. నెక్ను బోట్ షేప్ వచ్చే విధంగా డ్రా చేసుకోవాలి. చంకా డౌన్ని 1.5 ఇంచ్ దగ్గర రౌండ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్లో బ్యాక్ ఓపెన్ పెడుతున్నాము, బ్యాక్ హుక్స్లు వచ్చేలాగా. అందుకోసం బోట్ నెక్ కూడా మామూలు బ్లౌజ్ లాగే ఈ కొలతలు తీసుకుంటున్నాము. మామూలుగా ఈ బ్యాక్ ఓపెన్ లేకుండా అయితే కొలతలు ఇంకొంచెం షోల్డర్ పెంచుకోవాల్సి వస్తుంది. బ్యాక్ ఓపెన్ కాబట్టి మామూలుగా ఎంత బ్లౌజ్కి ఎంత అయితే పెట్టుకుంటామో అంతే మార్కింగ్ చేసాం. నెక్ కొంచెం బోట్కి కొంచెం పెద్ద సైజు వెడల్పుగా ఉండాలి కాబట్టి ఈ 3 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసిన విధంగా బ్లౌజ్ ఈ పేపర్ని కట్ చేసుకుందాము. ఈ విధంగా కటింగ్ వస్తుంది. బ్యాక్ నెక్ ఎంత ఉన్నది చూసుకుని మార్కింగ్ చేసుకోవాలి.
ఇక్కడి నుండి ఈ నెక్ మధ్యలో 1 ఇంచ్ లెంత్ ఉండేలాగా ఒక డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ డాట్ దగ్గర నుండి ఇలా కలుపుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకున్న పీస్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో ఈ నెక్ డాట్ దగ్గర నుండి చంక రౌండ్ వస్తుంది కదా, 1 ఇంచ్ పై వైపున వరకు ఇలా స్ట్రైట్గా గీత కొట్టుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ని సపరేట్గా కట్ చేసుకొని ఈ కింద భాగం వరకు లైనింగ్ వేసుకోవాలి, పై వైపున నెట్ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. అలాగే ఫ్రంట్ పార్ట్ ఈ రౌండ్ చేసిన మార్కింగ్ దగ్గర నుండి 1 ఇంచ్ పై వైపునకు ఇలా డాట్ పెట్టుకోవాలి. ఫ్రంట్ నెక్ 3.5 ఇంచ్ ఈ స్టార్టింగ్ దగ్గర నుండి 3.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ డాట్కి కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ భాగంలో ఈ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ తీసుకోవాలి. అప్పుడే బ్లౌజ్ ఫ్రంట్ షేప్ ఇది కరెక్ట్గా నీట్గా వస్తుంది. ప్రిన్సెస్ కటింగ్ కోసం ఈ స్టార్టింగ్ దగ్గర నుండి ఈ మధ్యలో 4 ఇంచుల దగ్గర డాట్ మార్కింగ్ చేసుకోవాలి. పై వైపు నుండి 9.5 ఇంచ్ దగ్గర ఇక్కడ కరెక్ట్ మార్కింగ్ వస్తుంది. ఇప్పుడు ఈ చంక డౌన్ దగ్గర నుండి ఇలా మార్క్ చేసుకోవాలి. స్టార్టింగ్ దగ్గర నుండి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అలానే మళ్ళీ 2.5 ఇంచు దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 4 ఇంచుల దగ్గర ఈ పై వైపు నుండి 9.5 ఇంచు దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ నుండి ఈ మార్కింగ్కి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని కట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పై వైపున నెక్ పీస్ వేయడం కోసం విడిగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి ఉంచుకున్న పీసుల్ని పక్కన పెట్టుకోవాలి. ముందుగా లైనింగ్ పీస్లో హ్యాండ్స్ కోసం లైనింగ్ కట్ చేసుకోవాలి. పై వైపున కింద వైపున ఖర్చు కోసం 1/2 ఇంచు ఎక్కువ పెట్టుకొని మిగిలిన భాగాన్ని డ్రా చేసుకోవాలి. స్టార్టింగ్ నుండి 1 ఇంచ్, చివరి నుండి 1 ఇంచ్ దగ్గర డాట్ పెట్టుకొని మధ్యలో ఒక డాట్ పెట్టుకొని ఇక్కడ లోతు 1/2 ఇంచు వచ్చేలాగా ఈ 2 డాట్స్ని ఇలా కలుపుకోవాలి.
ఇప్పుడు హ్యాండ్ పీస్ని విడిగా తీసి ఈ మార్కింగ్ చేసుకున్న వరకు కట్ చేసుకోవాలి. ఫ్రంట్ లోతు తీసిన గుర్తు కోసం ఒక టక్స్ పెట్టుకోవాలి. ముందుగా పేపర్ మీద కట్ చేసి ఉంచుకున్నాం కదా, ఇదే విధంగా లైనింగ్ పీస్ మీద మార్కింగ్ చేసుకోవాలి. ఈ జాయింట్ దగ్గర కట్ చేసాం కదా, ఈ జాయింట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఖర్చు ఉండేలాగా చూసుకొని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ని కట్ చేసుకోవాలి. పేపర్లో మడత వైపున ఉన్న పీస్ని ఇలా జాయింట్ వచ్చేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. అలాగే మిగిలిన పార్ట్ని కూడా డ్రా చేసుకోవాలి. దీనికి ఇటువైపున కటింగ్ ఉన్నది కదా, ఇటువైపున 1/2 ఇంచ్ ఎక్కువ ఖర్చు కోసం పెట్టుకోవాలి. మిగిలిన వైపున మామూలుగా డ్రా చేసుకోవాలి. ఈ పీస్ని కూడా ఇప్పుడు కట్ చేసుకుందాము. ఈ ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు ఈ మధ్యలో పీస్ని లైనింగ్ కట్ చేసాము. ఈ చివర పీస్ని ఈ రెండింటిని లైనింగ్ కట్ చేసాము. ఈ పై వైపున నెట్ వేస్తాం కాబట్టి లైనింగ్ కట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 2 పీసులకి లైనింగ్ తీసుకున్నాము. అలాగే బ్యాక్ పార్ట్ని కూడా మనం తీసుకున్న పీస్ ముందుగా కట్ చేసి ఉంచుకున్నాం కదా, ఈ పీసుల్ని డ్రా చేసుకొని తీసుకోవాలి. దీనికి బ్యాక్ వైపున ఓపెన్ కాబట్టి ఇలా కట్స్ ఉన్న వైపున డ్రా చేసుకోవాలి. ఈ జాయింట్ చేసే దగ్గర 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. మిగిలిన వైపున ఈ పేపర్ ఎలా అయితే ఉన్నదో అలానే డ్రా చేసుకొని ఇప్పుడు ఈ పీస్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ వైపున కూడా ఈ పార్ట్ వరకు లైనింగ్ పీస్ తీసుకుంటాము. ఈ పై వైపున నెట్ యూజ్ చేస్తాం కాబట్టి దీని వరకే లైనింగ్ తీసుకుంటాము. ఇలా పేపర్ ముందు ఎందుకు కట్ చేసుకోవాలి అంటే, మనం డైరెక్ట్గా కట్ చేసేస్తే ఈ కటింగ్స్ దగ్గర జాయిన్ చేసేసరికి బ్లౌజ్ పీస్ మనం తీసుకున్న కొలతల కంటే తగ్గిపోతుంది. అందుకోసం ముందుగా పేపర్ మీద కట్ చేసుకొని ఆ తర్వాత ఈ బ్లౌజ్ కొలతలు కాకుండా మధ్యలో కటింగ్స్ ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని లైనింగ్ పీస్లో తీసుకుంటే మనకు కుట్టిన తర్వాత కరెక్ట్గా బ్లౌజ్ కొలత ఎంతైతే ఉంటుందో అంత వస్తుంది. అందుకోసం ముందుగా పేపర్ కటింగ్ తీసుకొని ఆ తర్వాత లైనింగ్ పీస్ని కట్ చేస్తాం. ఇప్పుడు ఒరిజినల్ బ్లౌజ్ పీస్ని కట్ చేసుకుందాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కట్ చేసుకున్నాం కదా మడత వైపున, ఇది కూడా మడత వైపున ఉండేలాగా చూసుకొని ఈ పీస్ని కట్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ వైపున మిగిలిన పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు
బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ముందుగా విడిగా ప్యాచ్ కోసం వేయాలనుకుంటున్న క్లాత్లో హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ వైపున పై వైపున నెక్ కోసం విడిగా పీస్ కట్ చేసి ఉంచుకున్నాం కదా, ఈ పీస్ని వేసుకొని కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ జాయింట్ వైపున 1/2 ఇంచ్ ఎక్కువ ఉండేలాగా చూసుకొని మిగిలిన భాగాన్ని ఒరిజినల్ కొలతలతో కట్ చేసుకోవాలి. ఈ పార్ట్ ఫ్రంట్ నెక్ కోసం కట్ చేశాను. అలాగే బ్యాక్ నెక్ని కూడా కట్ చేసుకోవాలి. కింది వైపున 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని మిగిలిన భాగం అదే కొలతలతో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పీసెస్ బ్యాక్ పార్ట్ ఈ విధంగా వస్తుంది, ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వస్తుంది. హ్యాండ్స్ ఇప్పుడు బ్లౌజ్ కట్ చేయడం అయిపోయింది. చూసారు కదా వ్యూవర్స్, నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన మరో 4గురికి చేరువవుతుంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని ఫాలో అవ్వండి. మంచి మంచి టిప్స్ తెలుసుకోండి. Thank you, friends.